హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింజూస్ కిచెన్. ఈ రోజు వీడియోలో బీరకాయ పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బీరకాయ పొట్టులో మనకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయండి. సో దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సో ప్రాసెస్ ఏంటో చూద్దాము. బీరకాయలు ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత పైన పొట్టు ఉంటుంది కదా, అది వేస్ట్గా పడేస్తాం కదా, అది పడేయకుండా దాంతో మంచి టేస్టీగా పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. నేను ఇక్కడ 3 బీరకాయలు తీసుకున్నాను. వీటిని పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. శుభ్రంగా కడుక్కోవాలి. ముందే కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ వరకు ధనియాలు అలాగే జీలకర్ర వేసి మంచిగా షాడో ఫ్రై చేసుకోండి. కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోండి. నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేశాను. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే ప్యాన్లో బీరకాయ పొట్టు ఉంది కదా, ఆ పొట్టు అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువ తింటామంటే తక్కువ వేసుకోవచ్చు. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. సో ఇలా ఒకసారి ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు మెత్తబడి ఈ పొట్టంతా మెత్తబడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా మంచిగా వేగిన తర్వాత పచ్చి వాసన అంతా వెళ్ళిపోవాలన్నమాట. అంతవరకు ఇలా వేయించుకోండి. ఇలా వేపుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా వేగుతున్నప్పుడే మనము దీంట్లో ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలి అనుకున్న వాళ్ళు, నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ ఇందాక మనం వేయించుకున్న మసాలా ఉంది కదా, ధనియాలు జీలకర్ర నువ్వులు, దాన్ని ఇలా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక వేయించుకున్న బీరకాయ ఇంకా మిర్చి ఉంది కదా, పచ్చిమిర్చి, అదంతా ఇందులో వేసుకోండి. అలాగే పచ్చళ్ళకి ఎప్పుడైనా రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు, అది వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను అది వేసాను. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోండి. అండ్ వెల్లుల్లిపాయలు ఒక 4-5 పొట్టుతో సహా వేసుకోండి. కొత్తిమీర కాడలతో సహా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇవన్నింటినీ ఇలా మిక్సీ పట్టుకోండి మెత్తగా. ఇలా కొంచెం నారలు ఉంటుందని మనం అది ఎంత మిక్సీ పట్టినా కూడా ఆ నారలు అనేది పోదు. అలా పక్కన ఇప్పుడు ఫైనల్గా పోపు అయితే వేసుకుందాము. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని, మీ దగ్గర మినపప్పు ఉంటే మినపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బీరకాయ పచ్చడి ఉంది కదా, అది కూడా ఒకసారి వేసి పచ్చి వాసన పోయేంత వరకు మళ్ళీ ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి. అక్కడక్కడ ఏమైనా పచ్చి వాసన ఉంటే అది ఇలా ఫ్రై చేయడం వల్ల అది కూడా పోతుందండి. సో అంతేనండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి అనేది మనకు ఎంతో పోషకాలను ఇస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.